ఏమైందిరా? పొద్దు పొద్దునే మూతి కాల్చుకున్నావేంద్రా? కాలితే కాలింది కానీ సుజాత సూపర్ ఉంది కదా. హాయ్ సుజాత, కాఫీకి వెళ్దాం పదా. పదా. ఏ పుష్ప, నేను కూడా రానా? ఏరా, మార్నింగ్ మూతి కాలింది సరిపోలేదా? మూత ఏ పై ఫ్లోర్ పుష్ప, మీ ఫ్లోర్లో కాఫీ లేదా? కాఫీ ఉందిరా, సుజాత లేదు. అయినా నీతో కాఫీ తాగడానికి నాకు అస్సలు ఇష్టం లేదు తెలుసా. నేను కుడి తాగే వాళ్ళతో కాఫీ తాగనురా యాదవా. కుడితా నన్ను ఏదనుకుంటుంది ఏంటిది? బ్రో ఐ డోంట్ కేర్. ఇదే డైలాగ్ బాలయ్య బాబు చెప్పుంటే వెంట్రుకలు నిక్క పొడుచుకుంటాయి. మరి నేను చెప్తే నించున్నాయి పడుకుంటాయి. లైట్లే. ఏరా వచ్చిందా? ఇది యాడ్ అన్నా, ఎదురింటి ఆంటీ కాదు, పిల్లగాని రాలేదు. ఐడియా రావాలి, అప్లై చేయాలి, ఇట్ విల్ టేక్ టైం బ్రో. సర్లే ఏదో ఒకటి ఏడు. వీడి అబ్బా ఈడొకడు పెద్ద పిగుడు గల్లాగొచ్చి అయ్యిందా వచ్చిందా ఏంట్రా? ఏం లేదు సార్, చేస్తున్నాం. పుష్ప, ఈ ప్రాజెక్ట్ రిగార్డింగ్ అప్డేట్స్ ఏమన్నా? హాయ్ రీనా. హాయ్ రవి. హాయ్ పుష్ప. హాయ్ రీనా. సారీ గైస్, ఐ మేడ్ యూ వెయిట్. యూ గాట్ స్టక్? యా, సిన్స్ 30 minutes. ఓ మై గాడ్. అవును రవి, ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏంటి రవి? నథింగ్ మచ్ రీనా. మేడం, టీయా కాఫీయా? కాఫీ. ఏ బాను, వేడిగా. సరే మేడం. రవి, మనం ఎందుకు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేకపోతున్నాము? దో వీ హ్యావ్ ఆల్ ద డాక్యుమెంట్స్, ఆల్ ద ప్రాపర్ డాక్యుమెంట్స్. ద డిజైనింగ్ టీమ్ ఇస్ నాట్ సపోర్టింగ్ వెల్. క్లయింట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ ద డిజైన్స్. మనకి ఒక మంచి యూఐ డిజైనర్ కావాలి. ఏం చేద్దాం? ఆర్ వి రియలీ ల్యాకింగ్ అట్ ద డిజైనింగ్ పార్ట్? అఫ్ కోర్స్, అదే మన మేజర్ పాయింట్ రీనా. దెన్ వీ విల్ అరేంజ్ మీటింగ్ విత్ రమేష్. సో వర్క్ ఫ్లోస్ అన్నీ ఉన్నాయా మన దగ్గర? యా రీనా, వీ హ్యావ్ ఇండివిజువల్ ఫ్లో, డెలివరీ బాయ్ ఫ్లో అండ్ అడ్మిన్ ఫ్లో. Yes. So we will arrange meeting with Ramesh. We will discuss about this. Okay Reena, I will arrange. And what about the gateway? అది క్లయింట్ కేర్ తీసుకుంటానన్నాడు. మనం యాప్ డిజైన్ అండ్ ఫంక్షనాలిటీ డెవలప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పేమెంట్ గేట్వే కూడా కంప్లీట్ చేస్తానన్నాడు క్లయింట్. So let's speed up this action. ఓకే. ఇమీడియట్గా ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసేసే నువ్వు. ఓకే రీనా, ష్యూర్. వా, ఏమర్థమై చావట్లా. 4 స్కెచ్లు వేసేద్దాం. అబ్బో, సిద్ధు బ్రో, ఏదైనా ఐడియా చెప్పొచ్చు కదా. హలో, చెప్ డార్లింగ్. యా, ఇవాళ ఈవినింగే కదా, వచ్చేస్తా. ఇది పత్యాపారం. ఓకే, ఫైన్ ఫైన్. బా ఛా, ఐడియాలు రావాలంటే బుర్ర ఉండాలి. మనకేమో బుర్ర తక్కువ. ఆడేమో వదిలిపెట్టాడు. అరే బాలరాజు, చెప్పరా బండు. అదేరా
ఐడియా గురించి చెప్పాను కదా, ఏమైనా ఆలోచించావా? ఆ చించానురా, చేతులు నాకేవాడికి మూతులు నాకేవాడు తోడైనట్టు. నాకే ఐడియాలు రాకుండా పీక్కుంటుండే ఇక్కడ. అయితే ఐడియా కోసం అంతరిక్షం పోక తప్పదే. ప్యాకెట్ వేస్ట్ అవుతుందేమో. ఏహే, అంతరిక్షం బారికి. నువ్వు సూపర్ మామ, దా వచ్చాయి. అంతరిక్షంలో ఐడియాల కోసం ఈత కొడుతూ ఆలోచించా. అవును, కళ్ళు మూసుకుంటే ఐడియా వస్తుంది కదా. ఐడియా. అయ్య బాబాయ్ గ్యాస్. సూపర్. वाह क्या लड़का है, वेरी हैंडसम बॉय. కారు పైన క్రిస్మస్ క్యాప్ పెడితే ఒప్పుకోడు, శాంటా తాతని పెట్టినా ఒప్పుకోట్లా. అసలు ఎలా చేయాలి ఇది? బా. ఏంట్రా పండు, ఏంటి జుట్టు పీకుంటున్నావు? ఏం చేసావో చూపించు. ఓ పని చెయ్యి, ఆ గుర్రాలని తీసేయి. గాడిదలు పెట్టినా? అది కాదురా గాడిద. ఆ గుర్రాలని తీసేసి వాటి ప్లేస్లో కార్స్ని పెట్టు. బుర్ర తక్కువ పిల్లప్ ఎక్కువ. అప్పుడే మన కాన్సెప్ట్ కూడా కరెక్ట్గా సెట్ అవుద్ది. ఓకే, ఇప్పుడు చూడు ఆడుకుంటా. అడుక్కుంటావా? ఏ సెంటర్లో? కోటిలోనా హాబిట్స్లోనా? హాయ్. 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 గుడ్ మార్నింగ్ సార్. మణికంఠ సార్. హాయ్. ఓకేరా. మణికంఠనా, ఏందిరా? మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర, యూసఫ్గూడ మెట్రో స్టేషన్ దగ్గర, ఆ, అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర, ఏమైందిరా? ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఆ, పుచ్చకాయలు అమ్ముతున్నా, తెచ్చుకుందామా? ఏయ్, ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం మాట్లాడుతున్నావు ఫాల్తుగా? ఓ ఓకే, సారీ. ఏంటది? ఏంటిది? చదువు, నీకే అర్థమవుతుంది. అబ్బా, సుజాత ఈ లెటర్స్ అయిందంటే నాకు దెబ్బకు పడిపోద్ది. సుజాత నే మర్జాత, ఏంట్రా ఇది? తుమారా చుట్టూ మై ఫిర్జాత, అది నా తలరత. నువ్వు ఓకే అంటే మేరా దిల్ బహుత్ ఖుష్ హో జాతా. తుమారా పెదవి మీద పుట్టుమచ్చ బహుత్ అచ్చాత. సుజాత మై తుమ్కో ప్రేమ్ కర్తా హూ. మనిద్దరం పెళ్లి చేసుకుని మారాడు ఆఫీస్ నుండి ఉడ్జాత. నా ప్రేమని యాక్సెప్ట్ చేయవా సుజాత? చేస్తారా? చేస్తా. ఏయ్, ఆగరా, ఆగు, ఏయ్, పని చెప్తా. అయ్య బాబాయ్. ఏంటి మణికంఠ, సుజాత పండుగాన్ని తరుగుతుంది? మనోడు పాత రకం లవ్ లెటర్ ఒకటి రాసి వినిపించాడులే. వీడు బయట కూర్చొని స్కెచ్ చేసినప్పుడే అనుకున్నా స్కెచ్ చేసింది సుజాత కోసమే అని. సర్లే, మనకి తిరుమలతో మీటింగ్ ఉంది, పద. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమ్ ఇన్ సార్? షో టైం కోసం 30 వీడియోస్ చేయాలి. ఓన్లీ 3 days. చేసేద్దాం సార్. 3 daysలో 30 వీడియోసా? ఎలా కుదురుతుంది? రెండరింకే టైం సరిపోదు కదా. డోంట్ వరీ మణికంఠ, నేనున్నాను, పండు ఉన్నాడు, సిద్ధు ఉన్నాడు, అశ్విని, సుజాత అందరూ ఉన్నాం కదా. వాళ్ళకి అసలు ఎడిటింగ్ వచ్చా? అందరికి వచ్చు మణికంఠ, యూ డోంట్ వరీ. ఏ అర్జున్, ఏంటి నువ్వు ప్రతిదానికి స్కూల్లో హెడ్ మాస్టర్ని పిలిచినట్టు మాటకు ముందోసారు వెనుకోసారు? ఆయన ఇగో హట్ అవుతుంది కదా. ఆయన మన మేనేజర్ కదా, అందుకే రెస్పెక్ట్ ఇస్తున్నా. మరి నాకేంటి, మైసూర్ ప్యాలెస్ ఓనరా? నాకు కూడా మేనేజరే కదా. హలో. ఏ సూ కాదురా, సుజాత. ఏంటి సార్, చెప్పండి. ఏంటేంట్రా, నైట్ తాగిన దిగలేదా? ఐడియా అన్నావు, ఆంటీ అన్నావు, ఇంకా అవ్వలేదా? అవుతాను సార్, ఈరోజు ఈవినింగ్లో పిచ్చేస్తా. అసలే అది క్రిస్మస్ యాడ్రా, చాలా ప్రెస్టేజియస్. తొందరగా ఫినిష్ చేయి. సరే సరే.
పండు మనకి కొన్ని యాప్స్ ఉంటాయి, వాటిని వీడియోస్ లాగా చేయాలి. నేను కైన్ మాస్టర్లో అయ్యానా? ఒరేయ్, ఇది బర్త్డే విష్ వీడియో కాదు, ఇట్స్ ఎ కంపెనీ ప్రాజెక్ట్. ఇదే తేడా ఉన్నట్టుందన్న, ఎలా చేయాలో ఏంటో. ఏదో విధంగా చేయి, యూట్యూబ్లోనో గూగుల్లోనో సెర్చ్ చేయి, లేదంటే అర్జున్ అడుగు. హలో 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 ఇంటికి వస్తున్నావా? అక్కడే కంప్యూటర్తో కాపురం చేస్తున్నావా? వస్తున్నానే, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, అర్థం చేసుకో. అర్థం చేసుకునే ఇక్కడ వరకు వచ్చింది. దీనమ్మ జీవితం, ఒకవైపు వర్క్ టెన్షను, ఇంకోవైపు ఫ్యామిలీ టెన్షను. మణికంఠ, నువ్వు వర్క్ చేయి, నేను ఇంటి నుండి ఆన్లైన్లో కంటిన్యూ అవుతా. సర్లే పో. ఓకే. టైం ఇంత చూసావన్నా? 10 అవుతుంది. ఇంటికి వెళ్ళడం మర్చిపోయావా ఏంటి? లేదు. కాపురం ఇక్కడ పెట్టేసి ఎలా ఉన్నావు గాను? రేయ్, నేను అర్జున్కి చెప్పానురా టైం సరిపోదని. ఎవ్వరి నుండి సపోర్ట్ దొరకడం లేదు. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా. హలో. Hi Manikanta, this is Ramesh, your boss. హాయ్ రమేష్. I heard that you are doing short-time videos. Really excellent job. Keep it up. థ్యాంక్ యూ రమేష్. హలో. మణికంఠ, నువ్వు వర్క్ కంటిన్యూ చేయి. మరి నువ్వు? నేను ఇంటి నుంచి సపోర్ట్ ఇస్తా, అయినా ఐడియా నాదే కదా. బొక్కల ఐడియా, నువ్వు ఇచ్చిన ఐడియాలతోనే ఈ కంపెనీ ఇట్లా నడుస్తుంది. మరి తిండి తిప్పలు లేకుండా నేను ఇక్కడ పనిచేస్తుంటే మీరేమో హ్యాండ్ ఇచ్చి మెల్లగా జారుకున్నారు. ఈ ఆఫీస్లో ఇంతే అన్న, ముందు ముందు నీకే తెలుస్తుంది చూడు. ఏం తెలుస్తుందో ఏమోరా. ఏంటన్నా నైట్ అంతా ఇక్కడే వర్క్ చేస్తావా? ఏం మాట్లాడుతున్నావురా? నేను చేయట్లేదురా, వాళ్ళు చేయిస్తున్నారు. అయినా ఏంటి బ్రో, వచ్చిన 2 వీక్స్కి ఎంత పాపులర్ అయిపోయావు? ఇప్పుడు ఆఫీస్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే తెలుసా బ్రో? ఇప్పుడు అర్జున్ ఫేస్ చూడాలి, కృంగి కుషించిపోతాడు. నువ్వు ఓరా. సర్లే, బాయ్. బాయ్. లంచ్కి హైదరాబాద్ దమ్ బిర్యానీకి వెళ్దాం బ్రో. మణికంఠ, మనోడికి నేను చెప్పా, మీటింగ్ అయిన తర్వాత కలుద్దాం. ఓకేనా మరి? ఓకే. మనకి చాలా యూజ్ అవుద్ది ఆ ప్రాజెక్ట్, అందుకే చేద్దాం అనుకున్నా. చేద్దాంలే. ఏయ్ పండు. అరే ఏంట్రా ఇది? రే ఏమైతుందిరా ఇడా? అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అని మీరే అన్నారు కదన్నా. మరి ఆ పొగలేంటి? ఫైర్ కావాలన్నారు కదన్నా, అందుకే లోపల అగరత్తులెట్టా. అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అంటే ఏదైనా కొత్తగా ఆలోచించమని, బాక్స్లో నుండి తలకాయ బయటికి తీసి ఆలోచించమని కాదు. మరి నాకేంటి ఇలా అర్థమైంది? రేయ్, నువ్వు ఆ బాక్స్లో నుంచి బయటికి రా, లేదంటే బాక్స్తో పాటు బాక్స్ కప్ అయిపోయేస్తా చూడు. హాయ్ బ్రో. పండుని బాక్స్లో పెట్టి ఎక్కడన్నా పార్సల్ చేస్తున్నారా ఏంటి? మనోడు థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చెప్పి బాక్స్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే పిట్టగోడికి పిల్లిలా నడుస్తాడా ఏంటి? పండు బ్రో, ఈవినింగ్ వరకు యాడ్ కంప్లీట్ చేయలేదనుకో, ఇదే కాటన్ బాక్స్ లో నేను ప్యాక్ చేసి గుజరాత్ గుడ్స్ బండిలో నేను పార్సల్ చేస్తా. ఓకే, అప్పుడు నీ క్రియేటివ్ టన్ను కూడా బయటికి వస్తుంది. పని చేయి. లో పైకి
అరే పండు, అయినా నీకు ఇట్లాంటి ఐడియాలు ఎట్లా వస్తాయిరా? మన దగ్గర ఇలాంటి ఐడియాలు కుప్పలు ఉన్నాయి బ్రో, మీరే వాడుకోవట్లేదు నన్ను. ఇది జస్ట్ శాంపిల్ అంతే. అన్నా 2 టీ. ఒక్క నిమిషం ఆగు. నాకు కూడా టీ. 3 టీ తీసుకోండి. అన్నా నీకు విషయం చెప్పాలన్నా, నిన్న సుజాత వచ్చిందన్న ఆఫీస్కి. అలా పౌరాల మధ్య నుండి రెడ్ స్కూటీ పైన నా కోసం దిగొచ్చిన దేవతలా కనిపించింది తెలుసా. ఫస్ట్ ఆ ఊహలాపు, ఆ క్రిస్మస్ ఆర్ట్ కంప్లీట్ చేసావా? అబ్బా నువ్వేంటన్నా 24/7 వర్క్ తప్ప వేరే ధ్యాస ఉండదా నీకు? ఏందిరా వీడు 3 నిమిషాలు కూడా రొమాంటిక్గా ఉండ నీవు. నిన్న రొమాంటిక్ మూడ్లోనే మూతి కూడా కాల్చుకున్నావు. నిన్న 5th ఫ్లోర్ పుష్ప చెప్పావు, ఈరోజు ఈయనకి ఓ పని చేయి, ఆఫీస్ బయట బ్యాండ్ వేయించన్నా, అందరికీ తెలుస్తుంది. ఇలా తయారాడేంటన్నా? ఎంత చెప్పినా వీడింతే. రే డబ్బా అక్కడ పెట్టా. సారీ అన్నా, దీన్ని కూడా పే చేశారనుకున్నా. సారీ అన్నా, వస్తానా. హే సు, హాయా. నిన్ను ఇంకో 2 కొడతావే. హాయ్ చెప్పిన ఎందుకు కొడతారా మీ ఊర్లో? అబ్బా అమ్మా అబ్బా బాబోయ్, అమ్మా కొట్టేసింది బాబోయ్. హాయ్. హే హాయ్. హాయ్. హే సుజాత, లెట్స్ గో ఫర్ కాఫీ. చలో. చెప్పరా బావా. ఏంట్రా సుజాతకి నీ మీద లవ్ ఎక్కువైనట్టుంది? సుజాతకి నేనంటే చాలా స్పెషల్ రా, అందుకేనా ఈ పేరు పెట్టేసినట్టుంది? అదేం లేదురా, ఫోటో వచ్చిందిరా పండు. అప్పుడేనా? 10 నిమిషాలు కూడా కాలేదు కదరా తన్నులు తిని. మీ ఆఫీస్లో నెట్వర్క్ చాలా స్పీడ్ రా బావా. ఎవర్రా నా ఫోటో వాడికి పెట్టి పరుగు తీయాలని చూసింది? ఫేస్బుక్లో పెట్టి వైరల్ చేయనా? అర్రే వద్దురా బావా, నీకు పుణ్యం ఉంటుంది. అసలే అక్కడ ఉండే తిరుమలగాడు, వాడు మైక్రో మేనేజ్మెంట్లో పెద్ద మోనార్క్. షర్ట్ మార్చినంత ఈజీగా ఎంప్లాయీస్ని మార్చేస్తాడు, తెలుసు కదరా బావా. అవునరా బావా, వాడికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సరే, నిన్న అడిగిన ఐడియాకి 2 కాన్సెప్ట్స్ పంపించాను, చూసుకో. అది కాదురా బావా, నా సుజాత ఏ అప్ లవ్ లేదు బొక్కలేదు, ఫోన్ పెట్టే. అదేంటి ఆడు ఫోన్ చేసి నన్ను పెట్టేయమంటాడు? మనకంటన్నా ఏంట్రా అట్లా అరుస్తున్నావు? ఆడేంటన్నా నా సుజాతని కాఫీకి తీసుకెళ్ళాడు. వాళ్ళు జస్ట్ కాఫీకి మాత్రమే వెళ్ళిండ్రు, కాపురానికి వెళ్ళినట్టు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు? నీదేం పోయింది బొక్క, తీసుకెళ్ళింది నా గర్ల్ ఫ్రెండ్ కదా. హాయ్ తిరుమల్. మనకంట వర్క్ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ 15 వీడియోస్ రెడీ అయిపోయి తిరుమల్. మోస్ట్లీ బై టుమారో ఇట్ విల్ బి రెడీ. ఈజ్ అర్జున్ సపోర్టింగ్ యూ? యా. ఓకే. दा కూర్చో బ్రో. వంశీ ఆర్డర్ డిసైడ్ చేయి తొందరగా. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడన్నా. అది చూడు ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఎంత కాన్సన్ట్రేషన్గా చూస్తున్నాడు. ఫైనల్గా చెప్పేది మళ్ళీ డబల్ మసాలా దమ్ బిర్యానీయే. ఎస్ అదే తిందాం. బిర్యానీ చెప్పండి. నాకు తెలుసు కదన్నా నీ టాలెంట్. एक्सक्यूज मी बेरर. लाओ, क्या ऑर्डर करेंगे? एक काम करो, एक चिकन बिरयानी जंबो, एक मटन बिरयानी जंबो, गरम रहना, ठीक है? ला लो, जाओ. टिश्यूज भी ला लो.
మణికంఠ ఏంటి విశేషాలు? ఏముంది అర్జున్, డైలీ ఆఫీస్ ఇల్లు, పెళ్ళాక ఎంజాయ్మెంటే పోయింది. నాకైతే అలాంటి ప్రాబ్లమే లేదు బ్రో. సిద్ధు నీకు పెళ్ళైందా? నేను లాస్ట్ 1 year నుండి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాను. సిద్ధు బ్రో, మీ ఉడ్బి గురించి కొద్దిగా చెప్పొచ్చు కదా. తను నాకన్నా షార్ట్గా ఉంటుంది. ఓకే. చూడ్డానికి చాలా అట్రాక్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫుడ్ చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది. సౌత్ ఇండియన్. తను గుత్తొంకాయ కూర చాలా చాలా బాగా చేస్తుంది. అప్పుడప్పుడు హాలిడే తీసుకొని గోవాకి వెళ్తుంటాం. వావ్. ఓహో, అంతే అంటావా సిద్ధు? అయినా పెళ్లి చేసుకుంటే ఎన్నో రెస్పాన్సిబిలిటీస్. అందుకే పెళ్ళి ఎప్పుడైనా పర్లేదు పండు. తను అదర్ రిలీజియన్ కాబట్టి కాస్త ప్రాబ్లం. అదేంటి ఇంకా రిలీజియన్స్ పట్టుకొని వేలాడుతున్నారా? మనకి ఎవరైనా పర్లేదు. నువ్వు చెప్పినటువన్నీ యూఎస్ లాంటి కంట్రీలో అయితే వర్కౌట్ అవుతాయి, ఇక్కడ బాబు. ఇక్కడ నుంచి యూఎస్ క్లయింట్స్కి వర్క్ చేయట్లేదా? అయినా వాళ్ళ నుంచి చాలా నేర్చుకుంటున్నాం కూడా. అయినా అమ్మాయి అబ్బాయి వాళ్ళ అండర్స్టాండింగ్తో కలిసి ఉంటే దాంట్లో ప్రాబ్లం ఏముందంట? ఏరా పండు? ఏమో అన్న, నాకు అవన్నీ తెలియదు. నాకు మాత్రం అమ్మ, నాన్న, పిల్లలు, భార్య వీళ్ళందరూ కలిసి ఉండే కుటుంబం అంటే ఇష్టం అన్న. రేయ్, నువ్వు అన్నట్టు ఆ ఉమ్మడి కుటుంబాలు అవన్నీ ఎప్పుడూ అంతరించిపోయారా? ఇప్పుడంతా వైఫ్, హస్బెండ్, వాళ్ళకిద్దరు పిల్లలు. లేదంటే మన సిద్ధుగాడ్లా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడమే. పైగా ఇప్పుడు ఇదే ట్రెండ్ కదా సిద్ధు. సు నువ్వు ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకో మాకు. మన ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుందామే. రే ఫోక్ దిగిపోద్ది, మూసుకుంది. మణికంఠ, ఒక్క నిమిషం మాట్లాడాలి, వస్తావా? పద. మణికంఠ, ఆ సిద్ధుగాడు మనం చెప్తే విండా? చూడు అర్జున్, సాఫ్ట్వేర్లో సాఫ్ట్గా ఉంటే పని అవ్వదు. హార్డ్గా ఉండాలి, సాఫ్ట్గా పని చేయించుకోవాలి. వాడికి ఎలా చెప్పినా అర్థం కావట్లా. అదేగా వాడితో వచ్చిన బాధ. నువ్వు ఇంటర్వ్యూ చేస్తే వాడు వచ్చిండు, వాడు ఇంటర్వ్యూ చేస్తే నువ్వు రాలే. అయినా వాడితో నువ్వు పని చేయించుకోవడానికి ప్రాబ్లం ఏంటి? అదేంటి మనకంట అలా మాట్లాడతావు? సిచ్యువేషన్ బట్టి మాట్లాడుతున్నా. నేను ఈ టీం మెంబర్ అయినందుకు నేనే నువ్వు చెప్పినట్టు పని చేస్తున్నా. నిన్నగాక మొన్న వచ్చిండు, వాడితో నువ్వు పని చేయించుకోకపోతే ఎట్లా చెప్పు అర్జున్? ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ మేనేజింగ్ స్కిల్స్. వాడికి వర్క్ మీద కంటే వేరే విషయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నట్టుంది. వేరే కబుర్లు ఏముంది? అమ్మాయిలతో ఆవకాయ ముచ్చట్లు పెట్టడం తప్ప. లేదంటే వాడి గర్ల్ ఫ్రెండ్ గురించి ముంతాజ్ బేగం రేంజ్లో బిల్డప్ ఇస్తాడు. ఇక్కడ వీటికే టైం సరిపోవట్లే, ఇంకా పని ఏం చేస్తాడు? హే వర్ష, హాయ్. హాయ్ సిద్ధు. యు నో వన్ థింగ్? వాట్? యు ఆర్ లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ. ఈ ఆఫీస్లో ఉన్న అందరి రిసోర్స్ కన్నా హాట్ రిసోర్స్. ఐ మీన్ హార్ట్ఫుల్ రిసోర్స్ నువ్వే కదా. సో వాట్? వాట్ అబౌట్ దిస్ ఫ్రైడే ప్లాన్? బిట్ బిజీ యాక్చువల్లీ. నా కజిన్స్ వస్తున్నారు. సిద్ధు బ్రో, హాయ్ వర్ష. హాయ్. అర్జున్ బ్రో మీటింగ్ ఉంది, రమ్మన్నాడు పదా. నేను కూడా ఇక్కడ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నా. ఏది పులిహోర కలపటమా? రా బ్రో, అక్కడ నీకోసం అందరూ వెయిటింగ్. వర్ష, క్యాచ్ యు లేటర్. ఓకే బాయ్. ఏ వర్ష, నా లీవ్ ఎప్పుడు అప్రూవ్ చేస్తావు? మీ మేనేజర్ యాక్సెప్ట్ చేస్తే అప్రూవ్ చేస్తా. ఈ జుట్టోడు ఎప్పుడు అప్రూవ్ చేస్తాడో ఏంటో. హాయ్. ఏంటి పిలిచారంట? అదే సిద్ధు, ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దామని పిలిచాం. ఏం లేదు, ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, కలిసి చేసేసుకుంటే కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి ఒక్కొక్కరం ఒక్కో ప్రాజెక్ట్ చేసేద్దాం. అయినా నువ్వెందుకు చెప్తున్నావు? యు ఆర్ నాట్ ద మేనేజర్ రైట్? బ్రో మార్నింగ్ సుజాత నువ్వు కాఫీకి తీసుకెళ్ళినప్పుడు నన్ను పిలవలేదే? నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? నేను ఇక్కడ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంటే నువ్వేమో కాఫీ అంటావు, ఆయనేమో నాకెందుకు అంటాడు? అయినా నువ్వేంటి నన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నావు? నిన్నెందుకు పాయింట్అవుట్ చేస్తాం? ఇండివిజువల్గా కంప్లీట్ చేస్తే ప్రాజెక్ట్ అయిపోతుందని చెప్తున్నాం. బ్రో, ఐ నో హౌ టు డు అండ్ వాట్ టు డు. ఓకే, డోంట్ టీచ్ మీ. నీకెవరిక టీచ్ చేయట్లేదు, నువ్వేమో ఈగోతో మాట్లాడుతున్నావు నేను ఇక్కడ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంటే. సార్ I guess we have an issue here. Sorry Tirmal, I was wrong. No, I understood. No. Not like that. There is no hierarchy and we need to support each other. We have a lot more projects are coming here and we are the best team here. And Ramesh has high expectations
and high hopes on us to deliver within tight schedule the output. So, up to us to work his expectations, and we need to maintain it. Right? Thank you all. అవునరా పండు, మనోడేంద్రా మార్నింగ్ ఒక షర్ట్తో ఇప్పుడు ఒక షర్ట్తో కనిపిస్తున్నాడు. అదొక టైప్ మనిషి అన్న, ఎప్పుడే చేస్తాడు ఆయనకే తెలీదు. ఆయన మనకెందుకులే, మన పని మనం చేసుకుందాంపా. హాయ్ సుజాత. హాయ్ వర్ష. ఐ వాంట్ సమ్ ప్రాజెక్ట్ అప్డేట్స్, పర్టికులర్లీ పండుస్ ప్రాజెక్ట్. అవును, పండుగారేంటి ఆఫీస్కి రావడం లేదు? నీకేమన్నా ఇన్ఫార్మ్ చేశారా? ఎవరితోనో చెప్తూ ఉంటే విన్నాను, ఫోన్లో ఊరికి వెళ్తున్నాను అని. ప్రాజెక్ట్ అప్డేట్స్ ఇవ్వడం లేదు, రవితేజస్ వర్క్ కంప్లీట్ చేయడం లేదు, ఆన్ టైం ఆఫీస్కి రాడు. ఏముంది, 24 గంటలు నా గురించి ఆలోచించడము, ఓకే, నా మీద కవితలు రాయడము, రోజు నా చుట్టూ తిరగడము, నా దగ్గర తన్నులు తినడం, అయినా బుద్ధి రాదు. ఇంకా ఐడియాలు ఏమొస్తాయి, క్రియేటివిటీ ఏముంటుంది? ఈజీ హరాసింగ్ యూ? ఇంచుమించు అలాంటిదే. ఓకే, ఐల్ స్పీక్ విత్ హిమ్. ఓకే వర్ష. ఏంటి వర్ష పిలిచావంట? హ్యావ్ ఎ సిట్. త్వరగా చెప్పు వర్ష, అర్జెంట్ వర్క్ ఉంది. అవును, 3 days నుంచి ఆఫీస్కి ఎందుకు రావడం లేదు? కొద్దిగా ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉండి రాలేదు. డిడ్ యూ ఇన్ఫార్మ్ టు యువర్ మేనేజర్? మా ఫ్రెండ్కి చెప్పా. ఎక్స్ ఎంప్లాయ్కి చెప్పడం కాదు, ఇక్కడ ఇన్ఫార్మ్ చేశారా? అవును, సుజాతతో నీ సరసాలేంటి? ఇదేమన్నా మీ అత్తారిల్లా? ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, ఇన్ఫార్మ్ చేయకుండా ఊర్లు పట్టుకుని తిరుగుతావు. వాట్ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? అది కాదు వర్ష, మా తాత చనిపోయాడు. ఎన్నిసార్లు చనిపోతాడండి మీ తాతగారు? ప్రతి మంత్ ఒక తాత చనిపోతాడా? అది కాదు వర్ష గారు. ఏది కాదు పండుగారు? జాబ్ ఇచ్చేంత వరకు ఆఫీస్ చుట్టూ తిరుగుతారు, జాబ్ ఇచ్చి ప్రాజెక్ట్ ఇస్తే నెగ్లెక్ట్ చేస్తారు. డూ యూ థింక్ దిస్ ఇస్ అ వే టు బిహేవ్? సారీ వర్ష, ఇప్పటి నుంచి పర్ఫెక్ట్గా చేస్తాను. అసలు వర్క్ అప్డేట్ చేసి ఎన్ని రోజులైంది? రవితేజస్ వర్క్ యూ సపోజ్ టు ఫినిష్ ఇట్ బై లాస్ట్ వీక్, బట్ ఇట్స్ స్టిల్ పెండింగ్. ఇఫ్ యూ రిపీట్ ద సేమ్, ఐల్ ఇన్ఫార్మ్ టు తిరుమల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సుజాతతో ఫ్లర్టింగ్ చేయడం ఆపు. మరి నిన్నేమైనా ట్రై చేసుకో. ఏంటి? ఏం లేదు, వర్క్ తొందరగా ఫినిష్ చేస్తా అంటున్నా. ఓకే, యూ కెన్ గో నౌ. బా, భూమి జాడు ఉంటుంది, చెమట లేపిచ్చేసింది. సుజాత, ఏంటి నా మీద కంప్లైంట్ ఇచ్చావంట? అవును ఇచ్చాను. ఏంటి ఇప్పుడు? నేను నిన్ను ఎంతగా... అవును, గాలం వేస్తున్నావు అని తెలుసు, కానీ నేను నీకు పాడను. నువ్వు అంత హార్ష్గా మాట్లాడితే నేను హర్ట్ అవుతాను సుజాత. అది కాదు పండు, నువ్వు వర్క్ చేయకపోయినా నేను వర్క్ చేయకపోయినా మన టీం మీదే కదా పడుతుంది ప్రెజర్ అంతా. మనకే కదా ప్రాబ్లం. అయితే నాకు ఓదార్పు కావాలి. ఇప్పుడేంటి, నిన్ను సంకనెత్తుకుని ఆఫీస్ అంతా తిప్పమంటావా ఏంది? నో మ్యాన్ హ్యాండ్లింగ్, అది కాదు సు. ఫస్ట్ వర్క్ చేయి, తర్వాత మాట్లాడదాం. హాయ్ రమేష్. హాయ్, కమ్ ఇన్. ఏ హాయ్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ టీమ్. గుడ్ మార్నింగ్ రమేష్. Successfully we have done the Showtime project. Especially Manikanta, you have done an excellent job. Thank you Ramesh. I am happy. The event went very well. Good. Keep it up Manikanta. Thank you. Hey Manikanta. Yeah? I need to talk to you. Yes Ramesh. Manikanta, we have a new project which we have to complete as early as possible. Okay. Take details from Reena. Sure Ramesh. I will get the details with Reena. Yeah. అదేంటి మణికంట, సార్ నిన్ను అప్రిషియేట్ చేసేటప్పుడు నా పేరు ఎందుకు చెప్పలేదు? నువ్వు చేసుంటే చెప్పేవాడిని, అయినా నువ్వు వేరే వర్క్స్లో బిజీ ఉన్నావు కదా. అయినా ఐడియా నాదే కదా. ఐడియా నీదే అయి ఉండొచ్చు, బట్ దాని ఇంప్లిమెంటేషన్ కూడా నీదే అయి ఉండాలి కదా. అయినా ఐడియా ఇచ్చావు ఓకే, కానీ అర్ధరాత్రులు మేల్కొని వర్క్ కంప్లీట్ చేసింది నేను. ఇలా నేనే కాదు, ఎవరు చేసినా కూడా అప్రిసియేషన్స్ వస్తాయి. మణికంట, నీకు
నీకు విషయం చెప్పాలి. చెప్పు. చెప్తా పద. పద. మణికంఠ, నాకు కొంచెం మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ అది మా ఇంట్లో కూడా తెలీదు, నీకు మాత్రమే చెప్తున్నా. సర్లే చెప్పేంటో. నాకు హార్ట్లో హోల్ ఉంది మణికంఠ, దానికి నేను ట్రీట్మెంట్ కూడా వెళ్తున్నాను. సర్లే విషయం చెప్పు. నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ మణికంఠ. నువ్వు అలా నేను వర్క్ షేర్ చేయట్లేదని నువ్వు చెప్తే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా. ప్లీజ్ సపోర్ట్ మణికంఠ. సర్లే డోంట్ వరీ అర్జున్, అలాగే చెప్తానులే. హలో, గుడ్ మార్నింగ్ బ్రో. చెప్పు ఏంటి? గుడ్ మార్నింగ్ పండు. అర్జున్ ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసిన అటెండ్ చేయట్లేదు? ఆఫీస్కి ఇంకా రాలేదా? రాలేదు బ్రో, మేబీ ఆన్ ది వే అనుకుంటా. సరే పండు, ఇది మన అప్పడాల ఫ్యాక్టరీ మేకింగ్ క్లయింట్ ఉన్నారు కదా, వాళ్ళతో ఈరోజు మార్నింగ్ మీటింగ్ ఉంది పండు. బట్ దానికన్నా వెరీ ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఒకటి ఉంది. ఈ 2 మీటింగ్స్ క్లాష్ అవుతున్నాయి. సో నువ్వే అర్జున్ వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ అవ్వస్తారా? షూర్ బ్రో, విల్ మేనేజ్. ఓకే పండు. అబ్బా, ఈ గొర్రెల మధ్యలో గొర్రెలాగా ఏంటన్నా అసలు టైం ఆర్ను కొట్టు. హై హై చెడి హై హై. రే పక్కపొర బొడ్డు ఆడ, అసలే మీటింగ్ టైం అవుతుంటే. అసలు ఏంటన్నా అక్కడ గొర్రెలు ఇక్కడ పిల్లలు, అసలే మీటింగ్ టైం అవుతుంటే. పద తొందరగా, లేట్ అయితే క్లయింట్ ఫీల్ అవుతారు. రా బ్రో తొందరగా. వస్తున్నా, ఆగరా. నమస్తే బామ్మ. రండి రండి. నమస్తే బామ్మ. మీ కాన్సెప్ట్ ఏంటో చెప్పండి. బామ్మ అది కాన్సెప్ట్. బ్రో నువ్వు ఆపు, నేను చెప్తా. చూడండి గ్రాండ్మా, మీ బిజినెస్ రన్ ఓవర్ ఎంత ఉంటుంది? 50 నుంచి లక్ష వరకు ఉంటుంది. అబ్బు, మాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు కదా. మీ ఎప్పడాలు టేస్ట్ ఉంటాయా? మీ ఎప్పడాలు విరగకుండా స్ట్రాంగ్ ఉంటాయా? ఓకే, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే, ఈ మధ్య మీరు కోల్గేట్ యాడ్ చూసే ఉంటారు. ఓ పెద్ద ఆవిడ తన కట్టింగ్ మిషన్ అని చెప్పి చెరుకు నోట్లో పెట్టుకుని ఉంటుంది. అదే కోల్గేట్ యాడ్. అలాగే మీరు మీ వ్యాపడం, మీరు 5వ ఫ్లోర్ నుంచి ఎప్పడం మీద దూకుతారు, అప్పడం విరగదు. మళ్ళీ దీన్నే విష్ణు చక్రంలా విసిరేస్తారు, అయినా విరగదు. పండు ఆపరా. నువ్వు ఆపు బ్రో, మంచి ఫ్లోలో డిస్టర్బ్ చేస్తావు. సి మై డియర్ గ్రాండ్మా, ఈ అప్పడం తింటే బాహుబలి కూడా బలం వస్తుంది. అలా అది చూపిస్తూ అప్పడం యాడ్ ఫినిష్ చేస్తాం. ఎలా ఉంది బామ్మ యాడ్ కాన్సెప్ట్? కాన్సెప్ట్ ఏంటో చెప్పమంటే 5వ ఫ్లోర్ నుంచి దూకమంటావా? వామ్మో. నేను నా అప్పడమంటావా? నువ్వు నీ బట్ట మాకం 5వ ఫ్లోర్ నుంచి దూకమంటావా? 5వ ఫ్లోర్ నుంచి దూకమంటావా? నేను ఎట్ట కనపడకుండా నీకు? నాకు ఫస్ట్ ఫ్లోర్ అయినా ఓకే బామ్మ. కాన్సెప్ట్ చెప్పడం చేత కాదు కానీ 5వ ఫ్లోర్ నుంచి అప్పడం మీద దూకమంటావా? ఎరక్కుమేసిందిరా బాబోయ్. ఏంటో నా పరిస్థితి. బ్రో వెళ్దామా? ఎరా కొట్టిందా? కొట్టలే. పర్లేదు చెప్పరా. ఎరక్కుమేసిందన్నా. కొంచెం కోపం ఎక్కువరా. అది ఇప్పుడు చెప్పేది ముందు చెప్పాలి. నువ్వు మంచి ఫ్లోలో ఉన్నావుగా. ఇప్పుడు కౌంటర్ అవసరమా? పద ఆఫీస్కి. ఎక్కు. చివరికి ముసలావిడితో కూడా తన్నం తినాల్సి వచ్చింది. విష్ణు చక్రం 5వ ఫ్లోరు అంటే ఎవరైనా తంతారు. జాబ్ వచ్చింది, బాగానే సంపాదిస్తున్నావుగా, పెళ్లి గురించి ఆలోచించరా? ఇప్పుడు పెళ్ళి అవసరమా నాన్న? ఏంట్రా? కూర్చోరా.
వాట్ రవి, అంతా ఓకేనా? పెళ్ళంటే ఎగిరి గంతేయాలి కానీ నువ్వేంటి తేజ ఇలాగంటున్నావు? ఆ విషయం చెప్పు ఆ గాడిదికి. చెప్పి చెప్పి విసుగొచ్చింది నాకు. అబ్బా, నువ్వు మాటిమాటికి పెళ్ళి పెళ్ళి అని గొడవ పెట్టకు నాన్న. అదే ఎందుకు అంటున్నా. అవసరమా నాన్న పెళ్ళి? ఏంట్రా మీ వాడు వెరైటీగా మాట్లాడుతున్నాడు? ఏమోరా, వీడు పెళ్ళంటేనే మండిపడుతున్నాడు. చెప్పరా, ఆఫీస్లో ఏ పిల్లనన్నా లవ్ చేసావా? హే, అక్కడ ఒక్క అమ్మాయికి 2-3 బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. అయినా మ్యాటర్ అది కాదు. నాకెందుకో పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు నాన్న. ఇంట్రెస్ట్ లేకపోవటం ఏంట్రా? నాకు 19 సంవత్సరాలకే పెళ్ళయింది. నీకు దగ్గర దగ్గర 26 సంవత్సరాలు వస్తున్నాయి. ఇంకొన్నాళ్ళైతే ముదిరిపోయిన బెండకాయ అంటారు. ఎవ్వడు పిల్లని కూడా ఇవ్వడు. పోనీలే, ఇవ్వకపోయినా ఏం కాదు. అరే, నీకేమన్నా ప్రాబ్లం ఉందా చెప్పు, డాక్టర్కి చూపిస్తాను. డాక్టర్ ఎందుకు నాన్న? నేను బానే ఉన్నాను కదా. నువ్వైనా చెప్పురా వీడికి. కాదు తేజ, మీ నాన్నకి ఎలాగో వయసు అయిపోతుంది. నీకు పెళ్లి చేయాలని వాడికి మాత్రం ఉండదా? అర్థం చేసుకో. అలా గడ్డిపెట్టు ఆ గాడిదకి. అస్తమాను గాడిద గాడిద అనకు నాన్న. ఆ పదం వింటేనే ఏదోలా ఉంది. నువ్వు పెళ్లి చేసుకునే వరకు నిన్ను గాడిదా అనే అంటాను. సరే అయితే ఒక అమ్మాయిని చూడు, కానీ ఒక కండిషన్. అమ్మాయిని చూడు, కానీ పెళ్లి చేసుకోను. మరి సహజీవనం చేస్తాను. చెప్పు దెగుద్ది. నన్ను ఫాదర్ అనుకుంటున్నావా, బ్రోకర్ అనుకుంటున్నావా? పర్లేదురా, మీ వాడు నీకు ఫాదర్ నుండి బ్రోకర్గా ప్రమోషన్ ఇచ్చాడు. ఒరేయ్, చిన్నప్పుడు వీడు జాతరలో తప్పోతే వెతికి పట్టుకున్నావు. పెద్దయ్యాక కాలేజీలో సీట్ లేదంటే చూసి పెట్టావు. ఇప్పుడు అమ్మాయి కావాలంటున్నాడు, వెతికి పెట్టు. ప్రాబ్లం ఏముంది? ఒరే సోము, నువ్వు కూడా ఏంట్రా నన్ను బ్రోకరిజం చేయమంటున్నావు? అది కాదు నాన్న, ఓసారి నేను చెప్పేది విను. ఏంటి చెప్పు. అలా కాదు నాన్న, ఇప్పుడు సొసైటీలో అమ్మాయిలు ఎలా ఉన్నారో అసలు నీకు తెలుసా? నాకు తెలీదు, నువ్వు చెప్పు. సరే, ఇదంతా కాదు. అమ్మలాంటి మంచి మనసున్న అమ్మాయిని చూడండి, చేసుకుంటాను. సరే, నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్తాను. ఏంటి చేరి కదలట్లేదు? వర్ష, ఏంటి సార్ మంచి ఊపులో ఉన్నారు? ఏదో చిన్న రిఫ్రెష్మెంట్ కోసం. సర్లే, బర్త్డే కేక్ ఎక్కడ? బర్త్డే కేకా? ఇప్పుడు ఎందుకు? అయినా నా బర్త్డే చాలా టైం ఉందిగా. నిన్న ఎంప్లాయ్ బర్త్డే కోసం కేక్ తెమ్మని డబ్బులు ఇచ్చానుగా. ఓ అదా, సారీ వర్ష, అది చిన్న ఎమర్జెన్సీ వల్ల ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇదేనా నీ ఎమర్జెన్సీ? చెప్పరా బావా. కానీ బావా, మా ఆఫీస్లో వర్ష ఉంటుందిరా, కత్తిలా ఉంటుందిరా బావా. కత్తి అంటే అలాంటి ఇలాంటి కత్తి కాదు రోయ్, చూడడానికి తెల్లగా ఉంటుంది. అది మాట్లాడే మాటలే కత్తే పుట్టినట్టు ఉంటుంది. మరి చూసేది ఎలా ఉంటుందిరా బావా? వామ్మో, దాని గురించి చూద్దురా బాబోయ్. అది కూర్చుందంటే ఎక్కిందంతే దిగిపోద్ది. మళ్ళీ ఆ నొప్పులు తగ్గడానికి ఇంకో పేరు తాగాలి. మరి పని ఎలా ఉంటుంది? ఆ పని ఏముందిరా బావా, ఆ రవన్నేమో నన్ను ఈ బాయిల్ చికెన్ ఉంది చూసావా, ఇలా నన్ను బాయిల్ చేసుకొని మరీ తింటాను. ఆ వర్ష ఏమో అయిపోయిందా అంటది. ఆ రవన్ ఉన్నాడు చూసావా, వచ్చిందా అంటాడు. అందుకే కొట్టాలనిపిస్తుంది రా బావా. ఏంటి వాళ్ళిద్దరినే? కాదు, మందు కొట్టాలనిపిస్తుంది బావా. మందు అయిపోతుంది బావా. నువ్వు తగ్గకురా బావా, తెచ్చుకుందాం. అమౌంట్ పంపిస్తున్నా, వెళ్ళి తీసుకురా. నాది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఈరోజు బీర్లు ఏర్లై పొంగాల్సిందే. సూపర్ బావా. అవును, మణికంఠ అని అతను ఎవరు వచ్చారంట కదా, అతను ఎలా చేస్తున్నాడు?
ఆయన ఒక పని రాక్షసురా సామె. ఓ మందు ఉండదు, విందు ఉండదు, ఎప్పుడు పని పని పని. కొంతమందిని తెలియరా బావా. ఆ అర్జునాన్ని ఏమో తిరుమల గడ ముడి చుట్టూ తిరుగుతాడు, సార్ 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 అని. అరే బావా, మన దగ్గర చాలా రోజులు అయింది, ఓ సెల్ఫీ దిగు. ఓకే బావా. ఒరే బావా, మంది ఎక్కువ అయిందిరా, కనిపించట్లేదు. ఫ్రంట్ కెమెరా అంజరా బావా. నువ్వు కరెక్ట్ రా బావా. వైలాట్. కొంచెం లోపలికి రారా, కొంచెం లోపలికి రా బావా. అరే బావా, ఈ ఫోటోలు వరుణ్ గారికి పంపించాలి. వాట్సాప్ టు వరుణ్ సెంట్. వెళ్ళిపోయాయి. 10 ఫోటోలు వరుసగా పంపించావు. సారీ వర్ష, అది వరుణ్ పంపించాల్సింది, నీకు వచ్చింది. తాగిన మత్తులో నాకు పంపించావు. కొంచెమైనా బుద్ధుందా? ఆఫీస్ డబ్బులతో ఎలా తాగుతావు, అది కూడా తాగడానికి? అంటే మందండి కదా వర్ష. మరి కేక్ ఎలా ఇప్పుడు? ఒక గంట టైం ఇవ్వు వర్ష, తెచ్చిచ్చేస్తాను. పండు ఎక్కడున్నావు? రే పండుగ. ఏంటి బ్రేకిల్ వెళ్ళారులాగా మీదకి వచ్చేస్తున్నాడు? కొంచెమైనా బుర్రుందారా? లేదుగా. ఆ పెద్దవాడికి కాన్సెప్ట్ చెప్పరారా అంటే తన్నులు తినొస్తావా? 5th ఫ్లోర్ నుండి అప్రాల కోసం దూకమన్నామంట. అక్కడికి నేను ఆపుతున్నాను, మనోడు మంచి ఫ్లోలో ఉన్నాడని ఓ రెచ్చిపోయాడు. వాగు బ్రో, అసలు ఆయన ఫైర్ మీద ఉంటే మళ్ళీ పెట్రోల్ వస్తావేంటి నువ్వు? అంతేరా, ప్రతి కార్ వాషింగ్ గాడు, ప్రతి డీటీపీ గాడు, డిజైనర్లు అయితే ఇలాగే ఉంటుంది. ఇదేంటి టాపిక్ మన మీద డైవర్ట్ అవుతుంది? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు కొంచెమైనా కామన్ సెన్స్ యూస్ చేయమని? ఉంటేనేగా. మీరు ఆగండి, ఆయన తిడుతున్నారు కదా. అంటే మీ డిజైనర్లు కదా, మా బుర్ర లేదా? బుర్ర అందరికీ ఉంటుందిరా, కానీ తమరి బుర్ర ఎక్కడికన్నా బార్లోనే ఎక్కువ వాడతారు కదా. బారా? తమరి ఫోటోలు ఆఫీస్ మొత్తం పబ్లిసిటీ అయ్యాయి. మళ్ళా కవరింగ్ కోసం కొటేషన్లు, కళ్ళకు కాదేది అందరహం, కుక్క పిల్ల, సబ్బు పిల్ల, పంది పిల్ల అనుకుంటూ. బ్రో చిన్న కరెక్షన్, పంది పిల్ల కాదు, ఆడపిల్ల. ఈ తెలివికి తక్కువ లేదురా. ఆ వాటం చూడు, తాగి తాగి షట్టబట్టల నుంచి పొట్ట బయటకు వస్తుంటే పంది పిల్ల కాకుండా ఏమనంటారు? రమేష్ మీటింగ్ రారా, నీ పని చెప్తాను. హాయ్ రీనా. హాయ్ మణికంఠ, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. హీస్ మై టీమ్మేట్ రవితేజ. హలో రవి. హలో. వెల్, కమింగ్ టు ది పాయింట్, గ్రాసరీ రిలేటెడ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఓకే. ద ప్రాజెక్ట్ నేమ్ ఇస్ ట్రాలీ మిర్రర్స్. నేను ట్వైస్ డిజైన్స్ సబ్మిట్ చేశాను క్లయింట్కి, బట్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద సేమ్. నాకు ఇది లాస్ట్ ఆపర్చునిటీ, ఎట్లా అన్నా మనం దీన్ని క్రాక్ చేయాలి. సో ఫైండ్ ద వే టుగెదర్ వీ హ్యావ్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు దీనికి మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు అండ్ కాంపిటేటివ్ యాప్స్ ఏంటి? మనకంట ఈ జిప్టో, బ్లింకిట్ అండ్ బిగ్ బాస్కెట్ ఇవి సిమిలర్ ప్రాజెక్ట్స్లా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వీటికి కాంపిటేటివ్గా క్రియేట్ చేయాలా? యా, బట్ కాంపిటేటివ్గానే కాదు, ఇంకా బెటర్గా కూడా చేయాలి. ఓకే ఓకే, కెన్ ఐ సీ యువర్ ప్రీవియస్ డిజైన్స్? రవి, తనకు పంపించండి. షూర్, ఐల్ సెండ్ ద పీపీటీ. ఓకే, విల్ చెక్ ఇట్. ఓకే. సిద్ధు, సిద్ధు, 1 minute. సిద్ధు. యా. కెన్ ఐ సీ యువర్ వర్క్? యూ క్యాన్ సీ. హలో, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్? I think by seeing you can understand, right? Excuse me. Hello, darling. ఏంటి అర్జున్ వీడు చేసిన వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేయకుండా స్కిప్ చేస్తాడు. దిస్ గాయ్ బుల్షిట్ గాయ్. యా డార్లింగ్, చెప్పు. హే, బోర్ కొడుతుంది, ఇంటికి రావచ్చుగా. నో బేబీ, ఐ యామ్ ఇన్ ఎ మీటింగ్. ఐ యామ్ ఫీలింగ్ సో హంగ్రీ రా. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా, ఓకేనా? ఓకే బేబీ. ఓకే బేబీ. కసూమ్. యా, సీ గైస్, నేను క్లయింట్స్ కాల్ అటెండ్ చేస్తాను. డెలివరబుల్ అండ్ డిజైన్స్ మీరు టేక్ కేర్ చేయండి, చేస్తారు కదా? మరి నువ్వేం చేస్తావు? నువ్వు చేయవా డిజైన్స్? మేము కూడా అటెండ్ అవుతున్నాం కదా క్లయింట్ కాల్స్. సి, రమేష్ నన్ను చాలా ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ చేశాడు, చాలా అడాక్స్ అవుతున్నాయి. సో హలో, మమ్మల్ని కూడా రమేష్ అన్ని కాల్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నాడు.
మేము కూడా అటెండ్ అవుతున్నాం కదా. ఓకే గైస్, ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ హోమ్. ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ. క్యాచ్ యూ ఫ్రమ్ హోమ్. ఓకే బాయ్. అసలు ఏంటన్నా ఆయన ఎంతసేపు మనతో పని చేయించాలని చూస్తాడు కానీ అసలు ఈయన పని చేయడా? అసలు ఏంటి అయినా ఏం అర్థం కాడు. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎండ్ టు ఎండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటా అన్నాడు. డిజైన్స్ కూడా ఫాస్ట్గా చేస్తా అన్నాడు. ఏంటో మరి. కాదు అర్జున్, నువ్వు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళంతా ఇలాగే తగిలేడతారేంట్రా? అయినా మనకు వర్క్ చేసేవాళ్ళు కావాలి, మనతో చేయించేవాళ్ళు కాదు. మణికంఠ, ఎస్ తిరుమల్, కమ్ టు మై రూమ్. యా. అవును, స్క్రమ్ మీటింగ్కి అటెండ్ అవ్వడం లేదంట. నా క్లయింట్ మీటింగ్, స్క్రమ్ మీటింగ్ 2 క్లాష్ అవుతున్నాయి తిరుమల్. అయినా క్లయింట్ మీటింగ్ ఇంపార్టెంట్ కదా, అందుకే స్క్రమ్ అటెండ్ అవ్వట్లేదు. అయినా స్క్రమ్మే కదా, అది ఇంటర్నల్ కాల్ కదా, ఎప్పుడైనా అప్డేట్ ఇవ్వచ్చు. అదంతా నాకు అనవసరం. స్క్రమ్ మీటింగ్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే. లేదు తిరుమల్, నాకు కొన్ని రోజులు కుదరదు. అయినా చేసిన వర్క్ గురించి, ఫినిష్ చేసిన వీడియోస్ గురించి అడగకుండా స్క్రమ్ అంటావు, మీటింగ్ అంటావు ఏంటి? అన్ని వీడియోస్ నువ్వే చేసావా? అవును. ఏంటి 30 వీడియోస్ నువ్వే చేసావా? అవును, నేనే చేశా. మరి అర్జున్, సిద్ధు వాళ్ళేం చేశారు? అసలు వాళ్ళకి టూల్సే రావు. అంటే నువ్వు అక్కడవే కష్టపడ్డావా? మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం, నాకొచ్చింది నేను చేస్తున్నా. ఏంటే ఈ ఆఫీసు, అసలు కూర్చోడానికి ఒక ప్రాపర్ చైర్ ఉండదు, ప్రాపర్ ప్లేస్ ఉండదు. అసలు ఏమనుకుంటున్నాడా తిరుమల్? ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? తెలియందేముంది వాళ్ళ గురించి నీకు? ఆడబ్బా ఆ జుట్టేసుకొని భూతవైదుల్లా ఉంటాడు. ఆ జుట్టేసుకొని, ఆ పొట్టేసుకొని చీకట్లో చీప్ లిక్కర్ దుబ్బేసి తాగి ఎదవవాటం. ఏంటో ఏదో పెద్ద పీకానని చెప్పి కంప్లైంట్ ఇచ్చావంట. అవును, ఐడియా ఇచ్చింది నేనేగా. ఆ ఇచ్చావు మరి బొక్కల ఐడియా. నువ్వు ఇచ్చినందుకు ఇస్రోలో రాకెట్లు ఎగరేస్తున్నారు. ఏ బాలేదా? ఏయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు, కారు క్లీను. ఓ పని చేయి, పని వదిలేసి వెళ్ళి వాషింగ్కి ఇచ్చి రాబో. ఇక్కడ జరుగుతుంది ఏంది, నువ్వు చేసే పని ఏంది? ఏంటిడు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు? ఏంటి పండుగారు, మంచి క్రియేటివ్ థింకింగ్లో ఉన్నట్టున్నారు. అదిరిపోయే ఐడియా ఒకటి వచ్చిందన్న. ఏ ప్రాజెక్ట్ గురించిరా? ఆగనా, నువ్వు నీ పులిహోర ప్రాజెక్టులు ఎప్పుడు అదేనా? ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా. అబ్బో, ఎవరెవరికి ఏం లైఫ్ ఇద్దాం అనుకుంటున్నావేంటి? మన మన అర్జున్ అన్నకి చికెన్ షాపు, సిద్ధిగడికి స్పా. ఇక నా చూద్దామా? ఆల్రెడీ నా గుండెలు చేరేసి కూర్చోబెట్టేసా. కానీ నీ లైఫే నాకేం అర్థం కావట్లేదన్నా. అదేంట్రా అలా అన్నావు? స్టార్టింగ్ స్లోగానే ఉన్నావు, వర్క్లో పడ్డాకే నేపాల్ వాచ్మెన్లా బిహేవ్ చేస్తున్నా. సరే సర్లే, అలాంటి వాలియన్ థాట్స్ ఎందుకు వచ్చాయి సార్ మీకు? అదే అన్న, మన అర్జున్ అన్న ఆఫీస్లో ఏం బిక్కడు. సో చికెన్ షాప్ పెట్టిస్తే కోడి బొచ్చని బిక్కుంటాడని. మరి సిద్ధుగాడు? ఆ సిద్ధుగాడికి అమ్మాయిలంటే టిమిటిములు ఎక్కువ అన్న. సో స్పా పెట్టిస్తే లైఫ్ సెట్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మీ అండ్ మైసు. అలా అలా పండు వెన్నెల్లో చల్లటి రాత్రి తన ఒళ్ళో ఇలా పడుకొని తన నడుంపై అలా అలా కొడుతూ ఉంటాను. నానా పండు. ఎస్ బ్రో. నీ సూని వెనకాలనే ఉంది చూడు. నువ్వు ఎప్పుడు వచ్చావు? బాబోయ్, నా ఒళ్ళో పడుకుంటానంటావా? నువ్వు నా నడుము మీద చెయ్యేస్తానంటావా? అలా చంపేస్తుందా? నాకు కాపాడన్నా.
అందరికీ లైఫ్ ఇస్తానంటావా? ఇప్పుడు నీ లైఫ్ ఏంటో చూసుకోరా. అబ్బో చాలా టైం ఉంది. ఓ సారీ. పడగానే నిద్ర వస్తుండే. రే నిద్రమోగం స్టాప్ వచ్చిందిరా. రాత్రంతా రాదాగితే నొప్పులు బాగాలేదు కానీ గొంతు పోయింది. అబ్బా అబ్బు అమ్మా అబ్బా అబ్బా. హాయ్ బ్రో. ఎరా పండు, నిన్న సుజాత బాగా వడ్డించిందంటగా. బ్రో నాకు దెబ్బలు తగ్గ నేను కన్సర్న్ కానీ మళ్ళీ నవ్వుతున్నాడు చూడు, క్షుద్ర పూజ మాంత్రికుడు లాగా. అరే నీకు జరగాల్సిందే లేరా. అవును ఏదో పోయిటరీ కూడా రాసావంటగా. అమ్మా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని వచ్చాడు సచ్చినోడు. నీ దండం పెడతా ఎల్వా. సుజాత మై మర్యాద మరగా చాలా. అబ్బు అమ్మా అబ్బా. ఈయనేంటి నొప్పులతో బాధపడుతుంటే సైలెన్స్తో చంపేస్తున్నాడు. పాపం ఒళ్ళో పడుకోవాలని ఆశపడ్డాడు. పండు పగిలేలా కొట్టించుకున్నాడు. ఎలా బతుకుతాడో ఏమో. కొంచెం కూడా కనికరలేదు ఈయనకి. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నాయి పెయింట్స్? పక్క నుండి కొట్టించింది కాకుండా మళ్ళీ పరామర్శిస్తున్నాడు పెద్ద మనిషి. వీళ్ళతో ఏగడం కష్టం అన్న. నేను వేరే కంపెనీకి వెళ్ళిపోతా. వేరే కంపెనీకి వెళ్ళిపోతావా? అవును. నీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తా, ఆ తర్వాత డిసైడ్ అవ్వు. పదా. బాగానే కొట్టించినట్టుంది కదరా. సుజాతనా మజాకా? నా నొప్పులు తగ్గట్లేదు. తాత 2 గ్లాసులు చెరుకు రసం. అరే పండు, ఆ మిషన్ని చూస్తే నీకేమనిపిస్తుందిరా? మెషిన్ అనిపిస్తుంది అన్న. ఇందుకు కాదురా సుజాత నేను దన్నేది. నువ్వు ఊరికన్నా ఆ మిషన్ని చూడు ఎలా పనిచేస్తుందో. ఆ మిషనే మన ఐటీ కంపెనీ అనుకో. ఆపరేట్ చేసేవాడే మన మేనేజర్ తిరుమల ఊహించుకో. ఏరా ఇదేంటి నిజంగా కనపడుతున్నాడు? కనపడుతున్నాడా? వామ్మో తిరుమల్. ఇప్పుడు ఫైనల్గా ఆ మిషన్లో పెట్టే చెరుకుగడ్డ ఉంది చూసావు, అదే మనం. ఫస్ట్లో స్ట్రాంగ్గా బాగానే ఉంటావు, ఆ తర్వాతే నీ టాలెంట్ని ఇలా లోపల పెట్టి మరీ లాగుతారు. చూస్తున్నావా? జాగ్రత్త రోయ్. అగో చూడురా, వచ్చిన జ్యూస్ చాలదన్నట్టు ఈ మేనేజర్లు 2-3 సార్లు పెట్టి మరీ రసం పిండుతున్నారు. చూసావా? ఇలా పిప్పి తీస్తున్నారని బాధపడకుండా అప్రిసియేషన్లు ఇంక్రిమెంట్లు కామన్. ఆ తర్వాత నిన్ను కూడా ఈ పిప్పిలాగే పొట్టు ఊడిపోయేలా రసం పిండి మరీ బయటపడేస్తారు. ఇది మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బతుకులు. చెయ్. ఇప్పుడు అందులోంచి వచ్చిన జ్యూస్ ఉంది చూసావా? అందులో ఒక గ్లాస్ క్లయింట్కి, ఒక గ్లాస్ మేనేజర్కి, అండ్ ఫైనల్లీ ఆ మిగిలిన చిన్న టీ కప్ ఉంది చూడు, అది నీలాంటి వాళ్ళకి. ఇప్పుడు ఎప్పురా వేరే కంపెనీకి వెళ్తావా? అయ్యో బాబోయ్, ఇంత విన్నాక ఏ ఎదవైనా వెళ్తాడా? అయినా నా సుజాతను వదిలి నేను ఎక్కడికి వెళ్తా? ఏయ్, ఎంత తన్నినా కూడా మారవు కదరా నువ్వు. సార్ పెద్దయినా వదులు. హే వంశీ, హాయ్. ఏం మంచి ఇల్లు అవుతున్నట్టున్నావు? ఓ నీకు అలా అనిపిస్తుందా? కోడి గుడ్డు మాత్రం అందరికీ కనిపిస్తుంది, నొప్పి కోడికి మాత్రమే తెలుస్తుంది. మాతో కూడా పెట్టిస్తున్నారు బాబు గుడ్లు. ఏంది గుడ్లు అంటున్నారు? గుడ్ల మీద మన కాన్సెప్ట్ చేస్తున్నారా? సరే పద టీకి వెళ్దాం. పా. హే హాయ్ సు. హాయ్.
వంశీ ఏంటి కంపెనీ విషయాలు? విశేషాలు ఏముండవు, ఎవరెంత దున్నితే అంతే. హే, నువ్వు మరీ అంత డబుల్ మీనింగ్ అనుకోవద్దు. ఏంటో ఈ మధ్య ప్రతిదీ డబుల్ మీనింగ్ లాగా అవునవునులే. ఎవర్రా నా చైర్ కొట్టేసింది? ఏంటా వీల్ చైరా? నువ్వు మరీ అంత అనుమానంగా చూడ మాకు. నువ్వు కోప్పడితే ఎవరు భయపడరు ఇక్కడ. నేను భయపడమంటం లేదు, చైర్ ఎవరు దుబ్బేశారని అడుగుతున్నా. అందుకే నా చైర్లో కచ్చి ఫేస్ వచ్చా. రేయ్, ఇదేమన్నా ఆర్టీసీ బస్సా కిటికీలో నుంచి ఖర్చు వేయడానికి? కేసు ఏంటి ఫైర్ మీద ఉన్నావు? నా హెల్ప్ అయినా కావాలా? అరే నువ్వే కదా నా చైర్ కొట్టేసింది. కొట్టేస్తే నీ మనసు కొట్టేస్తా కానీ చైర్తో నాకేం పని? ఏరా మొన్నిచ్చిన కోటింగ్ సరిపోలేదా? బాగైందా? రే పండు, రెడీయా? రెడీ బ్రో. ఎవరు చూడట్లేదుగా? ఒక్క నిమిషం. ఎవరు చూడట్లేదు కానీ రెచ్చిపో. ఒక్క 10 minutes మేనేజ్ చేయరా, అయిపోతుంది. కానీ బ్రో బ్రో ఆ సైడ్ మిర్రర్లు బాగా చూడు బ్రో, జాగ్రత్త బ్రో. బ్రో అసలే కాస్ట్లీ కార్ బ్రో. కానీ బ్రో తొందరగా. నువ్వు ఆగరా, అయిపోయింది. నువ్వు నీ వీక్నెస్. అమ్మయ్యా, అయిపోయిందిరా. ఏంటోరా, ఈ కార్లు తుడిచే వీక్నెస్ పోవట్లేదు. ఎవరు చూడలేదు. సరే పద. రేయ్, ఎవరు చూడలేదుగా? బ్రో నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఓకేలే. ఏంది మనోడు అర్జునేమో కారు దూడుస్తున్నాడు, నువ్వేమో దానికి కాపలాగాస్తున్నావు, ఏంటి విషయం? బ్రో మన అర్జున్ బ్రో స్టోరీ తెలీదా? ఒకసారి అటు లుక్ వేసుకో. అవునా, ఏముంది? Hey Arjun! Arjun! Come on! హాయ్ సార్. హాయ్. కార్ వాటర్ సర్వీస్ చేయాలి. చేద్దాం సార్, ఒక బండి రెడీగా ఉంది, అది అయిపోగానే చేద్దాం. ఓకే. అర్జున్ సార్, సర్వీస్ బాగా చేసావయ్యా. ఏంటి ఫోన్లో బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తా అన్నావు, ఎలా జరుగుతుంది? పర్లేదు సార్, ప్రాఫిట్ అంతేం లేదు కానీ ఏదో నడుస్తుంది. అవును అర్జున్, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కదా, ఈ కంప్యూటర్ సిస్టమ్స్ అంతా వచ్చు కదా, ఐటీ సైడ్ జాబ్ ఎందుకు ట్రై చేయలేదు? నాకెవరు ఇస్తారు సార్ ఐటీ జాబు? సిస్టమ్ టచ్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది. సరే అయితే అర్జున్, మా కంపెనీలో జాబ్ ఇప్పిస్తాను, చేస్తావా? శాలరీ కూడా మంచిగా ఇస్తారు. సార్ వర్క్ చేసి చాలా రోజులు అవుతుంది, మరి రెజ్యూమ్ ఎలా సార్? అరే యార్, డోంట్ వరీ అర్జున్ సార్, ఫేక్ పెట్టి నేను మేనేజ్ చేస్తాలే. సార్ మరి వర్క్ ఎక్స్పీరియన్స్ లేదుగా సార్, మరి ఎలా సార్? జాబ్లో జాయిన్ అయ్యే లోపు బాగా ప్రాక్టీస్ చేయి, ఇంటర్వ్యూలో నేను మేనేజ్ చేస్తాలే. అయితే ఇంకో ముఖ్య విషయం, నువ్వు జాబ్లో జాయిన్ అయ్యాక బాగా పర్ఫామ్ చేయాలనుకో, నా పేరు బదులు అవుతుంది, జాగ్రత్త. సార్ థ్యాంక్ యూ సార్, చాలా అంటే చాలా థ్యాంక్ యూ సార్. అది బ్రో మన అర్జున్ స్టోరీ. ఓకే, అదా మనోడు క్లీనింగ్ కథ. హే హాయ్ వర్ష.
హాయ్ మాయా. ఈవెంట్ ఏమైంది? అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మెయిల్ రావాలి. బై ఈవినింగ్ ఐల్ అప్డేట్ యూ. ఓకే, లెట్స్ గో. అర్జున్ సార్ వచ్చారేమో చూద్దాం పదరా. హాయ్ అర్జున్ సార్. హాయ్ మాయా. ఏంటి ఈ మధ్య ప్రాజెక్ట్లో చాలా బిజీ అయిపోయినట్టున్నారు, ఎవరితోని మాట్లాడట్లేదు? వర్క్ కొంచెం ఎక్కువగా మాయా. కొంచెం మాకు కూడా టైం ఇవ్వండి, మా ప్రాజెక్ట్లో కూడా చాలా అవసరం ఉంటుంది. నీకా? ఏం కావాలో చెప్పు మాయా, ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. థ్యాంక్ యూ సార్. మణికంఠ, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కొంచెం చూడు. ఓకే. పేమెంట్ గేట్వే గురించి కొంచెం ఆలోచించు. ప్రోడక్ట్ అనలైజ్ చేయి బాగా. Yeah. Will you join for lunch? No, you carry on. అందరు మేనేజర్స్తో కొంచెం కోఆర్డినేట్ చేయి. ఓకే. ఏరా పండు, కంప్లీట్ చేసావా లేదా? కంప్లీట్ చేసావేంటా అన్న? యాడ్ చూస్తే షాక్ అయిపోతావు. అబ్బా, బిల్డప్ ఆపి యాడ్ చూపించు ఫస్ట్. ఇదిగో చూడు. ఇదేంట్రా, జింకల్ని తీసేసి కార్స్ని పెట్టావు? అంటే హార్స్ పర్ ఎక్కువ ఉందని అలా సెట్ చేశా. పర్లేదు రోయ్, బ్రెయిన్ బాగానే వాడావు. మరే బాగా చేసావురా. కానీ నీకింత బ్రెయిన్ ఎక్కడదరా? అప్పు తెచ్చుకున్నా. ఏంటి? అదే మనకంటే హెల్ప్ చేశాడని చెప్తున్నా. ఓహో, అద్దా సంగతి. సరేలే, క్లయింట్కి యాడ్ సెండ్ చేస్తాను. ఓకే. క్లయింట్ ఓకే అంటే నువ్వు ఉంటావు, లేకపోతే ఆ కార్స్ ప్లేస్లో నీ కాల్ కట్ చేసి పెట్టేస్తా. కాల్ జాగ్రత్త. కష్టపడి చేస్తే కాల్ ఎరగొడతానంటాడేంటి నా? ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్ సార్? సార్ సార్ సార్, ఆ 30 వీడియోస్లో నేను కూడా కాంట్రిబ్యూట్ చేశాను సార్. నిజం చెప్పాలంటే ఆ వీడియో ఐడియా నాదే, అయినా నన్ను తీసిపడేశారు సార్. సార్, మీకు విషయం తెలుసా సార్? ఏంటది? ఏంటంటే ఆఫీస్ మొబైలు, ఐప్యాడు ఆ మణికంఠనే తీసుకున్నాడు సార్. ఓకే, అవన్నీ పక్కన పెట్టు కానీ ఇంతకీ వర్క్ ఎలా చేస్తున్నాడు? పర్లేదు సార్, అంత వర్తి క్యాండిడేట్ అయితే కాదు, జస్ట్ ఓకే. హాయ్ రమేష్. యా తిరుమల్, కమిన్. రమేష్, దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ డిజైన్ టీమ్. మణికంఠ సిద్ధు మీటింగ్స్కి అటెండ్ అవ్వడం లేదు, సిద్ధు మణికంఠ మీటింగ్స్కి అటెండ్ అవ్వట్లేదు. మధ్యలో ఆ అర్జున్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే. హాయ్ ఆల్. హాయ్ రమేష్. హలో రమేష్. ఏంటి మీ ఇద్దరు మీటింగ్ అటెండ్ కావట్లేట? యా, ఆన్ దట్ డే ఇట్ వాస్ ఎ ఫ్యామిలీ ఎమర్జెన్సీ. మై మదర్ వాస్ నాట్ వెల్. మీ ముగ్గురికి ఏంటి ప్రాబ్లం? వర్క్ ప్రోగ్రెస్ లేకుండా ప్రాబ్లం ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? మిమ్మల్ని ముగ్గురిని తీసుకుంది ప్రాపర్ వర్క్ కోఆర్డినేషన్కే కదా, మంచి ప్రొడక్ట్ డెవలప్మెంట్కే కదా. ఇలా చేస్తే ఎలా? ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ రిజైన్ ఆల్. ఐ విల్ రిక్రూట్ ఎ న్యూ టీమ్. మణికంఠ, కమ్ టు మై రూమ్. ఓకే. మెయిల్ చూశాను, రిజైన్ చేసావేమిటి? అవును, చేశాను. అన్నెసరీ ప్రెజర్స్ ఎక్కువైతున్నాయి నాకు. వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఇట్ మీన్స్? నీకు తెలియదేముంది, ఒక సైడ్ నీ ప్రెజరు, ఇంకో సైడ్ అర్జున్ ఇండైరెక్ట్ టార్చరు, వర్క్ సపోర్ట్ ఉండదు, అసలు వర్క్ చేయాలన్న అట్మాస్ఫియరే కనిపించడం లేదు ఆఫీస్లో. అందుకే మరి సడన్గా రిజైన్ చేస్తే ఫ్యామిలీ గురించి ఆలోచించవా? ఎఫెక్ట్ అవుతుంది కదా.
అయ్యో, మీరు ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచిస్తారా? నేను నా ఫ్యామిలీ గురించి ఆలోచించట్లేదు, జస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించమని చెప్తున్నాను. ఏం చేద్దాం ఇప్పుడు? రిజిగ్నేషన్ వెనక్కి తీసుకో. ఓకే, లెట్ మీ థింక్. Manikanta, client is happy with the design. Oh, that's cool. Thanks, Reena. Now we have to parallelly start the development of trial and errors. Okay. కొంచెం నాకు డెవలప్మెంట్ లో నీ సపోర్ట్ కావాలి మణికంఠ. Sure, Reena. I will support the developers. Oh, థ్యాంక్ యూ మణికంఠ. అండ్ మనం ఇప్పుడు ఈసారి యాప్లో ఇంకా ఎక్కువ ఫీచర్స్ యాడ్ చేస్తున్నాం. సో వీ నీడ్ టు గెట్ క్లయింట్ సైడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ దాట్. ఓకే. అప్రాక్సిమేట్ గా when can I expect the output? Give me 2 weeks of time, Reena. I will finish it within time period. Yeah. And Ravi, I need your support in this. Sure, I'll help you out with this. Okay? So Okay, you guys then. carry on. I have another meeting. Okay. Catch you later, Reena. Manikanta, personally I wanted to thank you for the design. నీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇష్యూస్ ఉన్నా లెట్ మీ నో, నేను చూసుకుంటా. Sure, Reena. Thanks for the support. హలో మణికంఠ. Hey, hi Maya. ఎందుకు స్క్రమ్ మీటింగ్స్కి జాయిన్ అవ్వట్లేదు? సారీ మాయా, ఎందుకంటే క్లయింట్ మీటింగ్తో క్లాష్ అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్ కదా. ఎందుకు నీకు అప్డేట్స్ ఇవ్వడానికి 5 minutes కూడా టైం దొరకడం లేదా? నో, బికాస్ సి క్లయింట్ మీటింగ్ ఈజ్ ఫ్రమ్ 9:45 to 11:30 and your scrum is around 10:30. So it's clashing, right? And also Trolleymeera's team and Reena are very busy. As Ramesh told us that this project is very important. అదంతా నాకు అనవసరం. మార్నింగ్ స్క్రమ్ మీటింగ్స్కి నువ్వు జాయిన్ అవ్వాల్సిందే. మరి క్లయింట్ మీటింగ్స్ నువ్వు అటెండ్ అవుతావా? ఏం మాట్లాడుతున్నావు? ఇదేనా నీ ఫస్ట్ జాబ్? అసలు ఏం తెలుసు నీ క్లయింట్ మీటింగ్స్ గురించి? తిరుమల ఇది మ్యాండేటరీ అన్నాడు. మ్యాండేటరీ అన్నాడా? మరి నా వర్క్ ఎవరు చేస్తాడు? తిరుమల చేస్తాడా, నువ్వు చేస్తావా? అయినా ఏది ఇంపార్టెంట్, క్లయింట్ మీటింగ్సా లేదా ఇంటర్నల్ కాల్సా? అయినా నీకేం ఎక్స్పీరియన్స్ ఉందని మా దగ్గర అప్డేట్స్ తీసుకుంటున్నావు? అసలు అర్జును సిద్ధు ఏం వర్క్ చేస్తారో తెలుసా నీకు? సిద్ధు యాడాక్లో బిజీగా ఉంటాడు, ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటాడు కదా. అర్జున్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో అప్డేట్ ఇస్తుంటాడు. మరి నేను ఇవ్వలేదా అప్డేట్స్? మొన్నటి వరకు ఇచ్చేవారు కానీ ఈ మధ్య ఇవ్వట్లేదు. మరి ఎందుకు అటెండ్ అవ్వట్లేదని చెప్పి నీ కామన్ సెన్స్ యూజ్ చేయవా? అయినా చెప్తున్నా కూడా అర్థమవుతలేదు నీకు. అయినా తప్పు నీది కాదులే మాయా, ఈ బ్రెయిన్లెస్ కంపెనీస్ది. ఇక్కడ 10-15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళము నీలాంటి ఫ్రెషర్స్కి అప్డేట్స్ ఇవ్వాలా? అసలు నీకేం అడగాలో తెలీదు, ఎలా రిప్లై చేయాలో తెలీదు, గొర్రెలాగా ఏది చెప్తే అది వెళ్ళి అప్డేట్ చేస్తారు. తిరుమలకి కంప్లైంట్ ఇస్తా. ఇది నీ కామన్ సెన్స్. సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు, మళ్ళీ మీరు మాకు స్క్రమ్ మాస్టర్. అవును, నిన్న మీటింగ్ మధ్యలో పిలిచి స్క్రమ్ మీటింగ్ అటెండ్ అవ్వట్లేదని అంటున్నావు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మాకు వర్క్ తెలీదానా లేదంటే నీకే తెలుసానా? నిన్న ఇలాగే ఒకడు నీతి పుస్తకం అని చెప్పి 2 గంటలు వేస్ట్ మీటింగ్ పెట్టాడు. ఇది ఐటీ కంపెనీయా లేదా కాలేజా అర్థం కావట్లేదు. అయినా నా టైం వేస్ట్ చేయక మాయా, వెళ్ళి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. మణికంఠ టీమ్ పార్టిసిపేషన్ చేయట్లేదు సార్. మార్నింగ్ మీటింగ్స్ కూడా రావట్లేదు సార్. నేను ఒక విషయం అడగాలి సార్. ఎందుకన్నా మణికంఠకు అంత ప్రియారిటీ ఇస్తున్నారో అర్థం కావట్లేదు సార్. నేను ఎంత కష్టపడుతున్నా నాకు రికగ్నైజే రావడం లేదు సార్. మణికంఠకి టూల్స్ కూడా రావట్లేదు సార్, నేనే నేర్పిస్తున్నాను సార్. వాడు రోజు రోజుకి రమేష్ సార్కి దగ్గరైపోతున్నాడు సార్. చూడర్జున్, మణికంఠ చెస్ బోర్డులో ఏనుగు లాంటోడు, స్ట్రైట్గా వెళ్తూనే ఉంటాడు. వాడిని పడగొట్టాలంటే మనకు ఒక అస్త్రం కావాలి. వీడి స్పీడ్కి స్పీడ్ బ్రేకర్ వేయాలి. వీడు పైన బాస్ దగ్గర బాగానే పేరు కొట్టేస్తున్నాడు, కింద వర్క్ విషయంలో కూడా తగ్గడం లేదు. సో వీడి స్పీడ్కి ఇంకా స్పీడ్ బ్రేకర్ వేయాల్సిందే.
హాయ్, దిస్ ఇస్ వెంకట్ శ్రీనివాస్. హలో శ్రీనివాస్. హాయ్ అర్జున్. హే హాయ్ శ్రీనివాస్. టుడే ఫస్ట్ డే. టుడే ఈజ్ యువర్ జాయినింగ్ డే రైట్? యా. ల్యాప్టాప్ తీసుకున్నారా? నో. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను అడగండి. షూర్. అండ్ మణికంఠ. హాయ్ మణికంఠ. ఏ హాయ్ శ్రీనివాస్. నువ్వే నా కాల్ చేసింది? యా నేనే. టీకి వెళ్దాంపా. వెళ్దాం పద. అవును శ్రీనివాస్, మీరు ప్రీవియస్గా ఎక్కడ వర్క్ చేసిండ్రు? యూఎస్లో పనిచేశాను. అవునా? మరేంటి యూఎస్ నుంచి ఇక్కడికి రావడానికి రీజన్? ఫ్యామిలీ కోసం. ఓ ఓకే. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు? నియర్లీ 25 ఉంటుంది. నేను రీసెంట్గానే ఇండియాకి వచ్చా. అవును శ్రీనివాస్, మరి యూఎస్ నుంచి వచ్చానన్నావు కదా, అక్కడ ఏంటి సిచ్యువేషన్? జాబ్ సిచ్యువేషన్ అంతా బాగాలేదు వాళ్ళకంట. ఇప్పుడు అందరూ రిటర్న్ అవుతారు కదా అక్కడి నుంచి. ఆఫీస్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది మామూలుగా? యా బాగానే ఉంటుంది, ఇట్స్ ఫైన్. ప్లస్ ఇట్స్ గుడ్ శ్రీనివాస్. యాక్చువల్లీ నేను కూడా రీసెంట్గానే జాయిన్ అయ్యా. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఫైన్. మన బాస్? యా హీఈస్ ఆల్సో గుడ్. ఏమైనా ఎంప్లాయీస్తో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? అలా ఏం లేదు. పేమెంట్ ఆన్ టైం పడిపోతుందా? ఆన్ టైం, ఎవ్రీ మంత్ లాస్ట్ డేట్. సో ప్రాజెక్ట్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఏమైనా ప్రాజెక్ట్ చేస్తురా? ప్రెజెంట్గా ట్రాలీ మెరస్ అని చెప్పి ప్రాజెక్ట్ నడుస్తుంది. సరే ఓకే. ఇంకొంచెం ఇక్కడ ఆపండి. కిరణ్, ఆ ప్రాజెక్ట్ ఏమైంది? ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ డన్ సార్. పేమెంట్ మాత్రం పెండింగ్ ఉంది. దక్షిణ కోసం ఎదురు చూస్తున్న పూజారి లెక్క అయిపోయింది మన పరిస్థితి. ప్రాజెక్ట్ పూర్తి అవుతున్నా పేమెంట్లు అయితే రావట్లేదు. హాయ్ తిరుమల్. హాయ్ శ్రీనివాస్. కమ్. ఓకే సార్, బాయ్. మన టీంని కలిసావా? కలిసాను. అందరూ ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నారు. మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసా? తెలుసు, అర్జున్ చెప్పాడు. ఆల్ ది ప్రాజెక్ట్స్ ఓనర్షిప్ తీసుకో. అందరితోనూ కమ్యూనికేట్ చేయి. రమేష్ హై ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాడు. మనకు 2 బ్రాంచెస్లో వర్క్ జరుగుతుంది. అర్జున్ చెప్పాడు. అండ్ నా ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకోవాలి. ఓకే తిరుమల్, థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆర్ యూ వర్ష? యా వర్ష. ఐ నీడ్ టు కలెక్ట్ మై ల్యాప్టాప్ అండ్ అదర్ థింగ్స్. ఓకే, ఐ ఫాలోడ్ యువర్ డీటెయిల్స్ టు ఐటీ టీమ్. ఓకే. సో వాళ్ళు మీకు కాల్ చేస్తారు, కలెక్ట్ చేసుకోండి. ఓకే. అవును, మన మేనేజర్ ఎక్కడా కనిపించట్లేదు. ఆయన క్లయింట్ మీటింగ్స్కి వెళ్ళిండు. మోస్ట్లీ రేపు వచ్చేస్తాడు ఈ టైంకి. అవును, మన టీం గురించి చెప్పవా? ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో? ఐ డోంట్ థింక్ సో ఇట్స్ ద రైట్ వే కదా. డోంట్ వరీ మణికంఠ, ఐ విల్ టేక్ కేర్. నువ్వు చెప్పినట్టు ఎవరు చెప్పనులే. అలా చెప్పాలంటే ఉన్నారు ఆనిముత్యాలు.
మన మొదటి ఆనిముత్యం అర్జున్. మన తిరుమలకి ఓ భక్తుడు. భక్తుడా మహాభక్తుడా? పరమభక్తుడు. ఇంకో ఆనిముత్యం ఆ సిద్ధుగాడు. వాడసలు సిస్టమ్ ముందు కూర్చొని పనిచేస్తుంటే చూడాలనేది నా కోరిక. ఇప్పటివరకు రాలేదు. ఇక మన లాస్ట్ ఆనిముత్యం అశ్విని. ఆవిడ అసలు ఆఫీస్కి వస్తే చూడాలనేదే నా కోరిక. ఆమె కూడా లేదు. నా జాయినింగ్ అప్పుడు చూసా, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వెళ్ళింది, ఇంతవరకు చూడలే. అయితే టీంలో రిపేర్లు ఉన్నాయి. ఏంటి శ్రీనివాస్ రమ్మన్నావు? మార్నింగ్ తిరుమలతో మాట్లాడాను. ఏం తేడా ఉన్నాడేంటి? అండ్ అర్జున్ కూడా సార్ సార్ అని మోసేస్తున్నాడేంది? ఐటీలో అలా పిలుస్తాడా? ఇక్కడ వచ్చిన తిప్పలే అది శ్రీనివాస్. అన్ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తారు. అవును మనకంట, నేను అబ్జర్వేషన్. ఎవరంతా వర్తిగా అనిపిస్తలేరు. ఈవెన్ టూల్స్ కూడా ఎవరికి వచ్చినట్టుగా అనిపిస్తలే. అదేం లేదు, అర్జున్ బాగానే వర్క్ చేస్తాడు, కొంచెం స్లో అంతే. ఆ సిద్ధుగాడే ఏం వర్క్ చేస్తాడో అర్థమే కాదు. ఎనీహో మనకంట వీళ్ళతో మనం పని చేయలేం. బెటర్ మనం కొత్త టీం ఫామ్ చేద్దాం. రమేష్ కూడా మన పైన హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుండు. ఇప్పుడు ఉన్న టీం కూడా చెప్పి చేయించుకుంటే బాగానే చేస్తారు కదా. నో మనకంట చాలా స్లోగా ఉన్నారు. నువ్వు ప్రొఫైల్ చూడు, మనం ఇంకో టీం ఫామ్ చేద్దాం. ఓకే చూద్దాం, నేను షేర్ చేస్తా. ఓకే. ఏంటి మనకంట డల్గా ఏం లేదు, కనిపిస్తున్నావు? దా కూర్చో. నాకెందుకో ఇక్కడ వర్క్ కల్చర్ నచ్చట్లేదు సుజాత. సీమ్స్ లైక్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఫిష్ మార్కెట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఏమైనా ప్రాబ్లమా? నీకు తెలియదేముంది, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకన్నా మేనేజర్లకి సలాం కొట్టే వాళ్ళకే విలువ ఎక్కువ. అది నా వల్ల కాదు, అందుకే నేను రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నా. ఇంకో ఆఫర్ ఏమైనా ఉందా? ఏం లేదు, ఫస్ట్ ఇక్కడ నుంచి బయటపడాలంతే. అయినా నీకు విషయం చెప్పాలి. రమేష్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. డే అండ్ నైట్ సపోర్ట్ చేస్తూ పడిపోయిన ప్రాజెక్ట్ని మంచి పొజిషన్లకు తీసుకొచ్చా. రీనా రిక్వెస్ట్ని ఫుల్ఫిల్ చేయగలిగాను, కానీ ఆ తిరుమలని అర్జున్ని మాత్రం సాటిస్ఫై చేయలేకపోతున్నా. వారి టార్చర్ తట్టుకోలేకపోతున్నా. ఆ కొత్తగా వచ్చిన శ్రీనివాస్ ఏంటో అర్థమే అవ్వట్లేదు. ఇంతకాలం నా పాత కంపెనీలో సరదాగా పనిచేసేవాడిని, కానీ ఇక్కడ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా ఎవరో వెనక్కి లాగినట్టు అనిపిస్తుంది. మేబీ బహుశా ఐటీలో పాలిటిక్స్ అంటే ఇవేనేమో. ఏ కంపెనీకైనా ఏ ప్రాజెక్ట్కైనా మేనేజర్ అనేవాళ్ళు పిల్లర్లా ఉండాలి, పైనుండి పడే పిడుగులా ఉండకూడదు, ఊసరివిడిలాగా రంగులు మార్చకూడదు. అందుకే రిజైన్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి మళ్ళీ మీటింగ్స్ అన్ని స్కిప్ అవుతున్నావు అంట నువ్వు? ఏ మీటింగ్స్, దేని గురించి? నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయంటున్నారు. నా మీద కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఎవరికేముంది? అయినా ప్రాజెక్ట్స్ అన్నీ ఆన్ టైంలోనే కంప్లీట్ చేస్తున్నాను కదా, ఇంకేంటంట? అస్సలు నీకు టూల్స్ అంటూ ఏమీ రానే రావంట కదా. నాకు టూల్స్ రావని నీతో ఎవరేమన్నారు? అయినా నువ్వు టూల్స్ గురించి మాట్లాడతావేంటి? వర్క్ గురించి నేను మాట్లాడబోతే నువ్వు మాట్లాడతావా? హలో, వర్క్ గురించి మాత్రమే మాట్లాడు. నాకు టూల్స్ రావని అనడానికి నువ్వెవరు? అసలు ఏదేవో చెప్పాడు నీకు? నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది టూల్స్లో. అయినా నాకు టూల్స్లో ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ షో టైం ప్రాజెక్టు, ఈ ట్రాలీమేరా ప్రాజెక్టు నేనే చేయకపోతే నువ్వు చేసావా, నీ చెంచాగాడు చేశాడా? మణికంఠ, మైండ్ యువర్ వర్డ్స్.
ఫస్ట్ నువ్వు పనివాడేవాడో పనికి మాలినవాడేవాడో గుర్తించడం నేర్చుకో. మేనేజర్ అంటే పోస్ట్ మ్యాన్ కాదు, అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ చేర్చడానికి. మేనేజర్ ఈజ్ లైక్ ఎ లీడర్. యూ షుడ్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ అండ్ యూ షుడ్ లీడ్ ది టీమ్ అండ్ యూ షుడ్ సార్ట్ అవుట్ ది ఇష్యూస్, నాట్ క్రియేటింగ్ ది ఇష్యూస్ విత్ ఇన్ ది ప్రాజెక్ట్. నీలాగా అనవసరమైన బొక్కలన్నీ వెతికి ప్రాజెక్ట్స్ మీద కన్నా మిగిలిన పనికిమాల విషయాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం కాదు. రోజు మధ్యాహ్నం ఫ్రీ ఫుడ్ తిని పందిలా వాడుకునే నీకు మా వర్క్ గురించి ఏం తెలుస్తుంది? అయినా మీ బ్రతుక్కి ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు సరిగ్గా ఇక్కడ. అసలు నా మీద ఏ ఏదవ కంప్లైంట్ ఇచ్చాడో చెప్పు ఫస్ట్. మీ టీం లీడర్ శ్రీనివాసే ఇచ్చాడు. శ్రీనివాస్ ఇచ్చాడా? అసలు వాడికేం తెలుసు? నిన్నగాక మొన్న వచ్చిండు. అయినా ఇన్ని నెలల నుంచి మీ ప్రాజెక్ట్లో పనిచేస్తుంటూ ప్రూవ్ చేసుకుంటుంటే వాడు చెప్పింది నువ్వెలా విన్నావు? ప్రతి ఆఫీస్లో నీలాంటి పనిరాని పనికిమాల మేనేజర్లు ఉన్నంత వరకు మాలాంటి బ్రతుకులు ఇలాగే ఏడుస్తాయి. ఏ ఆపు, నీ ఎక్స్పీరియన్స్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఎవరెవరు ఎలాంటి వాళ్ళు జడ్జ్ చేయలేకపోతున్నావు? అయినా ఇలాంటి ఐటీ కంపెనీస్ నీలాంటి మేనేజర్ల కింద పనిచేయడం కన్నా ఊరికెళ్ళి పొలం పని చేసుకోవడం బెస్ట్. ఛ! చూడు తిరుమల్, 25 సంవత్సరాల ముందు ఒక కంపెనీ కింద పడింది. దానికి కారణం ఏంటో తెలుసా? పైనున్న పెద్దవాళ్ళు కాదు, కిందున్న ఎంప్లాయీసు కాదు, మధ్యలో ఉన్న నీలాంటి మూర్ఖపు మేనేజర్లే. ఈరోజు నీ రాజకీయానికి నేను బలై ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నువ్వు కూడా బలవుతావు. దీన్నే కర్మ కాన్సెప్ట్ అంటారు. గుడ్ బై. అసలు ఎందుకు ఇలా జరిగింది? అసలు ఎవరిని నమ్మి తప్పు చేశాను? నా వర్క్ నేను 100% కరెక్ట్గానే చేశాను కదా. తప్పు ఎక్కడ జరుగుంటుంది? ఏంటి నా గురించి కంప్లైంట్ చేసావంట శ్రీనివాస్? అర్జున్? గుడ్ జాబ్ గాయ్స్, we did it. ఓ, అయితే అర్జున్ శ్రీనివాస్ అనమాట నన్ను నా క్యారెక్టర్ని చంపింది. దీనికి సపోర్టు తిరుమల్. ఇంత జరుగుతుంటే మనం ఇక్కడ ఉండి వేస్ట్, ఉండాల్సిన అవసరం కూడా లేదు. హాయ్ రమేష్. మణికంఠ రిజైన్ చేశాడు. అవును, చూశాను. మణికంఠ చేసే ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయా? అర్జున్ టేక్ ఓవర్ చేస్తున్నాడు. మనకి బ్యాకప్ సిద్ధు శ్రీనివాస్ ఉన్నారు కదా? ఎస్ ఉన్నారు, నో ప్రాబ్లం. మణికంఠ చేస్తున్న ట్రాలీ మ్యారేజ్ ప్రాజెక్ట్ అర్జున్ హ్యాండిల్ చేస్తున్నాడు. దెన్ రిలీవ్ హిమ్. ఓకే రమేష్, థ్యాంక్ యూ. ఓకే. హలో. థూ, నువ్వు నీ బతుకు ఊసర్విలిలాగా ఎన్ని రంగులు మార్చినవురా? నా మీద నెగిటివ్ కంప్లైంట్ ఇస్తావా? అది కూడా నువ్వు ఇచ్చిన రిపోర్ట్లో ఉన్న 10 పాయింట్లు, నువ్వు నేను కేఫ్ దగ్గర అక్కడ ఇక్కడ మాట్లాడిన పాజిటివ్ విషయాలు, వాటిని కూడా తీసుకొచ్చి నెగిటివ్గా చూపించినావు. అసలు ఇంత చీప్గా ఆలోచించడానికి కొంచెమైనా సిగ్గుందా నీకు? ఛే! వీడి వెధవ ఆలోచనలు.
సార్ ఈ మణికంఠ మమ్మల్ని అస్సలు కేర్ చేయడం లేదు సార్. కొత్తగా వచ్చిన శ్రీనివాస్ కూడా వాడి వైపే మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కావట్లేదు సార్. ఏ శ్రీనివాస్, నో ఇక్కడ అంటే శ్రీనివాస్ మన వైపా సార్? నేను ఇంకా మణికంఠ వైపు అనుకున్నా. ఇదంతా తిరుమల సార్దే స్కెచ్. మీ ప్లాన్ సూపర్ సార్. ఏ శ్రీనివాస్, ఏమింత లేటు? వర్క్ ఎక్కువ ఉంది సార్. ఓకే పద. మన ఫస్ట్ పార్టీ సార్. చేస్. ఎలా వర్క్ చేస్తున్నావు శ్రీనివాస్? యాజ్ యూజువల్ సార్. అవును, మణికంఠ వర్క్ ఎలా ఉంది? యా పర్లేదు. ఈ రమేష్కే చాలా దగ్గరైతుండు. నాకు ఇన్ఫార్మ్ చేయకుండా మీటింగ్స్ అటెండ్ అయ్యి. రమేష్ ఎట్లా పర్మిషన్ ఇస్తుండో అర్థమవుతుంది. వాడి గురించి రిపోర్ట్ తయారు చేయి శ్రీనివాస్. అవును, అసలు ఈయనకి ఇంత ఫ్రీడమ్ ఎట్లిచ్చిర్రు? న్యూ ప్రాజెక్ట్ అంటే ఆఫీస్లో అందరూ వాడి గురించే అడుగుతారు. వాడు చేసిన ట్రోలీమేర్ యాప్ కూడా అంత బాలేదు సార్. అసలు వాడికి టూల్సే రావు. మరి అర్జున్ సిద్ధు? అర్జున్ చాలా కష్టపడతాడు సార్. సిద్ధు కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటాడు సార్. నువ్వు ఒక పని చేయి శ్రీనివాస్, వాడి గురించి ఒక నెగటివ్ రిపోర్ట్ తయారు చేయి. మిగతాది నేను చూసుకుంటాగా. ఓకే, ఐల్ డూ. ఇలా వీళ్ళ రాజకీయాలకి బలవుతూ నా జాబ్కి రిజైన్ చేయాల్సి వచ్చింది. తిరుమల లాంటి మోనార్కులు, అర్జున్ లాంటి అవకాశవాదులు, శ్రీనివాస్ లాంటి కట్టప్పులు ఈ దేశంలో చాలామందే ఉన్నారు. ఎంతోమంది టాలెంటెడ్ ఎంప్లాయీస్ తిరుమల లాంటి మేనేజర్ల కాళ్ళ కింద నలిగి బలవుతున్నారు. మన దేశం టాలెంటెడ్ పీపుల్కి కరువు కాదు. ఇలాంటి వెన్నుపోట్లు మోసాల వల్ల టాలెంట్ అనేది బూడిదల పోసిన పన్నీర్ అవుతుంది. తిరుమల లాంటి తోడేళ్లను బయటకు లాగి కొట్టాలనున్న ఆవేశాన్ని అణుచుకొని కుటుంబాల కోసం కాంప్రమైజ్ అయ్యి బయటకి వెళ్ళిపోతున్నాం. మన దేశం ఇప్పటికీ డెవలపింగ్ కంట్రీగా ఉండటానికి తిరుమల లాంటి మేనేజర్లు అతిపెద్ద కారణం. మరి ఇంకెన్నాళ్ళు పడుతుందో డెవలప్డ్ కంట్రీగా మారటానికి? ఈ రాజ్యంలో రాజుకు ఈ మధ్యవర్తుల మోసాల గురించి తెలియకపోతే మళ్ళీ రాజ్యం కూలిపోయి గత జీవితం అనుభవించాల్సి వస్తుంది. ఈ నా వెబ్ సిరీస్ నాలాంటి ఎంతోమంది ఎంప్లాయీస్కి అంకితం చేస్తున్నాను. ఇట్లు మీ మణికంఠ. మార్నింగ్ మణికంఠ. హే వర్ష. Need your signature on this file. Okay. Done? Congratulations. And manaki aa Singapore project okay ayindi. Wow, that's cool. You need to fly tomorrow for the same. Yep. పళ్ళున్న చెట్టుకు రాళ్ళు రువినా కానీ మధురమైన పళ్ళు ఇస్తుంది. టాలెంట్ ఉన్న చోట ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా టాలెంట్ కోసం తట్టుకునే శక్తిని ఇస్తుంది. అరచేత్తో ఈ సూర్యుని ఆపాలనుకుంటే నిత్యం మరోవైపు వెలుగునిస్తూనే ఉంటుంది. ఇట్లు మీ మణికంఠ రాజేంద్రబాబు.